ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సప్తపది గిరీష్ గారు. సో గిరీష్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, కనపడిపోతుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 60+ లో కూడా బాగానే ఉన్నారు కదా. బాగుంటాం కాదు, ఈర్ష్య జలస్ ఉంటుంది. సార్ అంత మంచి ఫిలిం పడ్డ తర్వాత కూడా ఎందుకని మీరు సింగిల్ డిజిట్ నెంబర్స్కే సినిమాలు ఆపేశారు? ఏం జరిగింది అసలు? అది నా చేసిన పెద్ద మిస్టేక్. బట్ ఒక్క సినిమాతోనే ఒక స్టార్ హీరోగా ఎదిగిపోయారు కదా, దాన్ని ఎలా కాపాడుకోగలిగారు? మీ మీద ఏం గాసిప్స్ రాలేదా? సప్తపది గిరీష్కి పెళ్లి అయిపోయిందని వస్తే నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి వాట్ నాన్ సెన్స్. ఆ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి ఏంటి ఇలా చేసావు అంటే Kamlesh, if you don't mind, can you sing one song for me? இன்று நீயாக வா நாளை நாமாக ஒன்ன பார்க்காமலே ஒன்னும் பேசாமலே ஒன்னா சேராமலே எல்லாம் கூத்தாடுதே Sir, రెండు పేరు once please. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈ గెస్ట్తో పాటు మళ్ళీ ఇంకొక గెస్ట్ కూడా యాడ్ అవుతారు మధ్యలో. సో హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ గిరీష్ గారు. సో గిరీష్ గారు అంటే మీ అందరికి అర్థమై ఉంటుంది, 1981 జూన్ 4 ఈ డేట్ గుర్తుంటే ఆయన ఎప్పుడు గుర్తుంటారు అనమాట. సప్తపది గిరీష్ గారు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మదిని కొల్లగట్టిన అందగాడు. సో గిరీష్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, కనపడిపోతుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 60+ లో కూడా బాగానే ఉన్నారు కదా. బాగుంటాం కాదు, ఈర్ష్య జలస్ ఉంటుంది. అలాగా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా ఫిట్ గా ఉన్నారు. అసలుకి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి ఉంటారు చూసారా, ఆ లుక్, మంచి ఫార్మల్స్ వేసుకొని, టక్స్ వేసుకొని, ఒక ఐ వాచ్ పెట్టుకొని. కాదు, మీకు రోషన్ గారు వస్తున్నారని నేను కాపీ చేస్తున్నాను. కాపీ స్మార్ట్ గా ఉండాలని నేను కాపీ చేస్తున్నాను, కొంచెం ఇమిటేట్ చేస్తున్నాను రోషన్ గారిని. అంతేనా? అంతే. సో మేమంతా మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని ఇలా అవుతున్నాం. ఓ దాట్స్ హ్యూజ్ కాంప్లిమెంట్ రోషన్. అది. సో నిజంగా ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఒక్క సినిమాతో ఈ రోజుకి కూడా 43 years అయింది, ఇప్పటికి కూడా సప్తపది గిరీష్ గారు అన్నా కానీ, సప్తపది మూవీ అన్నా కానీ, లేకపోతే మీరు ఒక వీడియో బయట ఇచ్చినా, మీ ఇంటర్వ్యూ చూసినా కానీ జనం మర్చిపోలేదు. అంతగా వాళ్ళ మధ్యలో మిమ్మల్ని పెట్టేసుకున్నారు. అండ్ ఇదంతా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? 100 సినిమాలు చేయనక్కర్లేదు, ఒక్క సినిమా చాలు, మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆ ఫుల్ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే విశ్వనాథ్ గారికి. ఆయన క్రియేట్ చేసిన అన్ని పిక్చర్స్ అలాంగ్ ఉన్నాయి. ఈ పిక్చర్ స్పెషల్లీ ఒక ఇంటర్ రిలీజన్, ఇంటర్ కాస్ట్ బేస్డ్ సబ్జెక్ట్ అని కాబట్టి ఇట్ ఈస్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది పిక్చర్. సప్తపది కన్నా ముందు తెలుగులో ఏం సినిమా చేయలేదు కదా సార్? అది నా ఫస్ట్ పిక్చర్. అదే ఫస్ట్ పిక్చర్. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బయట వచ్చిన తర్వాత ఫస్ట్ పిక్చర్. ఓకే. నేను ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు ఇన్స్టిట్యూట్లో, అప్పుడే నా సెలెక్షన్ అయ్యింది విశ్వనాథ్ గారు. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్కే విశ్వనాథ్ గారు ఆచితూచి ఆ క్యారెక్టర్కి ఆ ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు. అలాంటిది తెలుగులో ఇంతవరకు ఫస్ట్ ఫిల్మ్ ఏది చేయలేదు, కొత్త. అలాంటి ఒక సబ్జెక్ట్కి, అంత పెద్ద సినిమాకి
మిమ్మల్ని ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కడ మీరు ఆయనకి బాగా నచ్చింది? ఐ థింక్ బేసికలీ ఏమైందంటే విశ్వనాథ్ గారి క్యారెక్టర్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన ఇలా క్యారెక్టర్ ఇలాగే ఉండాలా, హరిబాబు అంటే ఇలాగ ఉండాలా, ఆ క్యారెక్టర్ నేను సూటాను అలాగే నేను అనుకుంటాను. నన్ను చూసిన తర్వాత ఇమీడియట్గా చూసిన తర్వాత ఓకే గిరీష్ అన్న హీరో అని విశ్వనాథ్ గారు చెప్పలేదు. ఓకే, మన టైం ఫోటో టేకెన్. అసోసియేట్స్ వచ్చి చూశారు, ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. తర్వాత మన ఫోటో షూట్ చెప్తారు కదా, ఇప్పుడు అవును. ఫోటో షూట్కి వెళ్ళాం. సో సబితా గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. మన ఇద్దరు కాంబినేషన్ ఎలాగ వస్తుంది, విశ్వనాథ్ గారు చెప్పారు అన్ని ప్లస్ పాయింటే నీ దగ్గర, మైనస్ పాయింట్ ఏంటంటే నీకు తెలుగు తెలియదు. సరే 1 month టైం ఇవ్వండి సార్ నాకు అని చెప్పాను. ఓకే, 1 month టైం ఎందుకు అన్నారు సార్? ఫస్ట్ హరిబాబు క్యారెక్టర్ ఫ్లాటిష్ క్యారెక్టర్ అని చెప్పారు. నేను ఫ్లూట్ నేర్చుకుంటాను, నెక్స్ట్ తెలుగు. నాకు టైం ఇప్పుడు ఇవ్వండి సార్, 1 monthలో నేను వస్తాను, మీతో తెలుగులో మాట్లాడతానని చెప్పాను. యూ వాంట్ టు టేక్ ద ఛాలెంజ్ అన్నారు విశ్వనాథ్ గారు. ఐ సెడ్ ఎస్ సార్, ఐ వుడ్ లైక్ టు టేక్ ద ఛాలెంజ్ అన్నారు. 1 month తర్వాత నేను వచ్చి సార్ ఈ సాంగ్ది ఇలాగ బీట్ ఉంది, తెలుగులో మాట్లాడాను. ఎస్, ఆ కమిట్మెంట్ నాకు నచ్చిందని చెప్పారు. దట్స్ హౌ ఐ గాట్ ద రోల్. సో అంటే 43 years అయినా కానీ ఇంత కూడా మీ తెలుగులో కొంచెం కూడా తప్పులు లేవు. అంత ఫ్లూయెంట్గా ఒక తెలుగు అబ్బాయిలాగే మాట్లాడుతున్నారు. తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? తెలుగు అదే ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు బిజినెస్ అసోసియేట్స్ కూడా బెంగళూరు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడుతాను. వాళ్ళకి నా మదర్ టంగ్ కన్నడ, నేను మద్రాసులో ఉన్నాను, నాకు తమిళ అని తెలీదు. వాళ్ళు నన్ను తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. గిరీష్ అంటే ఓకే తెలుగు, నా ఊరికైనా చెప్తాను సార్ మీ ఊరు ఏంటంటే అంటే బెజవాడ నా ఊరని చెప్తాను, కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, బట్ తెలుగు నేర్పించింది ఎవరు మీకు ఆ 1 month? అలాగే ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇప్పుడు స్టార్డమ్కి అప్పుడు స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్. అప్పుడు స్టార్డమ్ మీరు ఇంకా చనిపోయే వరకు, ఏ టెక్నీషియన్ అయినా చనిపోయే వరకు ఆ స్టార్డమ్ అలానే మా గుండెల్లో ఉండిపోతుంది. ఇప్పుడు స్టార్డమ్ అంత లేదు. బట్ ఒక్క సినిమాతోనే ఒక స్టార్ హీరోగా ఎదిగిపోయారు కదా, దాన్ని ఎలా కాపాడుకోగలిగారు, ఎలాంటి సినిమాలు చేయగలిగారు? అంటే నెక్స్ట్ అంటే మీకు ఇచ్చిన అడ్వైజులు, అంటే గాడ్ ఫాదర్ లేరు ఇక్కడ. గాడ్ ఫాదర్ అంటే విశ్వనాథ్ గారి గాడ్ అదే ఫాదర్. ఇంకా ఆయనే గాడ్ ఫాదర్. ఎలా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఆ టైంలో అసలుకి? ఇప్పుడు అడ్వైజర్స్ ఎవరు లేరు. నేను ఊరి నుంచి ఇక్కడే ఉన్నాను. ఎవరైనా నాకు ఓకే ఇలా ఉంటే, ఈ పిక్చర్ ఉంటే, ఈ ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఇలా బాగుంటుంది, నీ నెక్స్ట్ పిక్చర్ ఇది ఉండాలి, అలాగేం కాదు. ఓకే, ఎలాగ మనం స్క్రిప్ట్ వస్తే ఎలా మనం డైరెక్టర్ అప్రోచ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా మన లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ మరో బయోపిక్ వెళ్ళాను షూటింగ్. రామజీరావు క్యారెక్టర్ చేసిన దాంట్లో. అవును. అప్పుడు నేను బాలయ్య గారికి చెప్పాను, సార్ మన సీతారామ కళ్యాణం చేశారు జంధ్యాల గారికి, నేను బాలయ్య గారు. గుర్తుందా? నేను చాలా ఫ్రెండ్షిప్ అంటే అంత పెద్ద ఫ్రెండ్షిప్ ఇప్పుడు మనకు. ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. ఇప్పుడు చిరంజీవి గారితో, బాలయ్య గారితో ఫ్రెండ్షిప్, ఆ ఓల్డ్ స్కూల్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు కదండి, దట్ ఫ్రెండ్షిప్ విల్ రిమైన్ ఆల్వేస్. స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. ఓకే, బట్ 1980s రీయూనియన్ టీం అంతా కలిసేటప్పుడు మీరు ఎప్పుడు రాలేదు కదా? రాలేదు. అంటే మీకు ఇన్విటేషన్ లేదా, లేకపోతే మీకు వచ్చినా మీకు నా ఇష్టం మంచి లేదా? ఫ్రెండే దానికి కోఆర్డినేషన్. సుహాసిని గారు. అవును, పక్కన ఉంటారు. ఓ, ఈ పక్కనే ఉంటారా? ఓకే. నెక్స్ట్ హౌస్. వాళ్ళు చాలా మందికి మిస్ అయ్యారు ఆ 80s. బట్ మీరు ఒక్కసారి కూడా కనిపించలే మాకు. ఇన్వైట్ చేయలేదండి, ఇన్వైట్ చేస్తే వెళ్తాం కదా. అంత మంచి ఫ్రెండ్ ఎప్పుడు అడగలేదా మీరు? తెలియదు, నేనండి ఎందుకు అడగాలి మనం, మనం వర్దిగా ఉన్నారో లేదని వాళ్ళు కాదు అర్థం కావాలి కదా. నేను వెళ్ళలేదు, వాళ్ళు పిలువలేదు, నేను వెళ్ళలేదు. వీళ్ళు అందరూ వచ్చారు. మీ చెన్నైలో ఉన్న భానుచంద్ర గారు, నరేష్, రాజ్ కుమార్ సేతుపతి గారు, నరేష్ గారు, అంటే వాళ్ళంటే ఒక హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చెన్నై నుంచి వచ్చే యాక్టర్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో. రాధిక గారు, శోభన గారు. అవును, అందరు ఫ్రెండ్స్ నాకు. ఓకే, నాకు ఉండే గ్రూప్లు అంతా ఫుల్ ఫ్రెండ్స్ నాకు. ఓ, సో ఇప్పటికి అది మెయింటైన్ చేస్తున్నారు. డెఫినెట్గా. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, ప్రభు గారు. సార్, అంత మంచి ఫిలిం పడ్డ తర్వాత కూడా ఎందుకని మీరు సింగిల్ డిజిట్ నెంబర్స్కే సినిమాలు ఆపేశారు? ఈ మంచు పల్లకి తర్వాత కొన్ని ఒక 8-9 సినిమాలే చేశారు. తర్వాత తెలుగులో అనుకున్న స్థాయిలో సినిమాలు చేయలేకపోయారు. అంటే మీరు చాలా అందంగా ఉంటారు, మీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. నాకు తెలిసి ఒక 100 సినిమాల పైన చేసి ఉండాల్సింది మీకు వచ్చిన స్టార్డమ్కి.
అంటే ఏదైనా బలమైన కారణం ఉందా? లేకపోతే బాగున్నాడు, బాగా యాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ రోజుల్లో పాలిటిక్స్ కూడా గట్టిగా ఉండేవి. Definitely ఏం no. జరిగింది అసలుకి? కాదు 85, 86లో తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. నేను ఇక్కడ వచ్చి ఇక్కడే సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త సిటీకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకొని ఆ కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు. ఓకే, ఒక సిటీకి వచ్చేసాం, ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది చూద్దామని ఇక్కడ సెటిల్ అయిపోయాం. అది నాకు చేసిన పెద్ద మిస్టేక్. ఓకే. తర్వాత 88లో ఒక బిజినెస్ చేద్దామని, ఇంపోర్ట్ బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫిల్మ్స్లో కాన్సన్ట్రేషన్ తగ్గించేసాను. సో మీరే తగ్గించేశారు. అవును, అంటే ఆ ట్రావెలింగ్, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్, ఓవర్సీస్ ట్రావెలింగ్, ఇక్కడ కంట్రీలో ట్రావెలింగ్, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, ఏదో ఆఫర్ వస్తే చేద్దామని నేను ఫోర్స్ఫుల్గా వెళ్ళలేదు. నేను ఫోర్స్ఫుల్గా హైదరాబాద్కి వెళ్ళి ఒక 10 days హైదరాబాద్లో ఉంటాను, 20 days చెన్నైలో ఉంటానని మన తెలిసిన వాళ్ళ డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్కి నేను అప్రోచ్ చేసి ఫిల్మ్స్ చేస్తే డెఫినెట్గా అన్నీ చేశాను. అంత ఆ డిసిషన్ అప్పుడు నేను చేయలేదు. ఓకే. తమిళ్ చేశారా? తమిళ్ ఒక 4 pictures చేశాను. తర్వాత తర్వాత మళ్ళీ ఇంక చేయలేదు. కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. అదే ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. బట్ ఎవరు అడగలేదా మీ కొలీగ్స్? మెగాస్టార్ గారు కానీ, కమల్ కానీ, అయితే బాలయ్య బాబు గారు కానీ, అంత పెద్ద స్టార్డమ్ చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీని అండ్ కెమెరాని వదలటం చాలా కష్టం. చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్ అదే ఎంత చెప్తున్నా బిజినెస్ కదా. చేసినా, ఎంత సంపాదించినా దాంట్లో ఉండే ఆ జోష్ కాదు, అటాచ్మెంట్. అది వేరు. ఇంకా సిబ్లింగ్ అటాచ్మెంట్ లాగా. ఇప్పుడు మనం ఓకే నేను యాక్ట్ చేయలేదు, కానీ ఆ ప్రొఫెషన్ మీరు డెఫినెట్గా ఇట్ విల్ నాట్ గో ఫ్రమ్ యూ. ఎందుకంటే మళ్ళీ అదే ప్రొడక్షన్లో 3 years ముందు ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి కవి క్రియేషన్ స్టార్ట్ చేసి, కవి క్రియేషన్ స్టార్ట్ చేసింది ఏమిటంటే మెయిన్ ఇంటెన్షన్ ఇదే రోషన్. ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ టు గివ్ అస్పైరింగ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ఓకే. ఒక మంచి కెపాబిలిటీ ఉంటే ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలని కవి క్రియేషన్స్ అని నేను, నా బ్రదర్ మనోజ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఎన్ని ఫిలిమ్స్ చేశారు సార్ మన నేను ఒక ఇండిపెండెంట్ తమిళ్ సాంగ్ స్టార్ట్ చేసేది, ట్రెండ్ స్టార్ట్ చేసేది కవి క్రియేషన్. ఓకే. నేను సోనీతో 3 songs చేశాను, ఇండిపెండెంట్ సాంగ్స్. అప్పుడు సోనీ చెప్పారు నాకు, సోనీ కంపెనీ, సోనీ మ్యూజిక్ ఏం చెప్పారంటే తెలుగు ఇంకా రాలేదు ఆ ఇండస్ట్రీలో. ఫస్ట్ ఏమిటంటే ఫస్ట్ ఈజ్ పంజాబీ, నాట్ హిందీ. ఇండిపెండెంట్ సాంగ్స్లో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ పంజాబీ. ఓకే. దెన్ కమ్స్ హిందీ, దెన్ కమ్స్ మరాఠీ. తమిళ్ తెలుగు డెఫినెట్లీ లిస్ట్లో లేదు. సో బిఫోర్ కరోనా స్టార్ట్ అయిన ముందుగా నేను స్టార్ట్ చేసి ఆ కాన్సెప్ట్ నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఓకే. ప్రౌడ్లీ చెప్తాను, నేను కాన్సెప్ట్ చేసి సోనీ నాకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మంచి టెక్నీషియన్ అసెంబుల్ చేసుకొని నేను ఐ స్టార్టెడ్ గివింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. అండ్ లాస్ట్ ఇయర్ పరంపుల్ ఫుల్ లెంగ్త్ పిక్చర్ ప్రొడ్యూస్ చేశాను. మీ బాబు శరత్ కుమార్ గారు యాక్ట్ చేశారు, సూపర్ డూపర్ హిట్. 2023 10 బెస్ట్ ఫిల్మ్స్ క్రిటికల్లీ అక్లైమ్డ్లో మన పిక్చర్ పరంపురుల్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఓకే. అదే ఫస్ట్ ఫిల్మా? అవును. ఓకే. సో చాలా తక్కువ మందికి తెలుసు. రఘువరన్ బీటెక్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనుష్ గారు గుర్తుంటే, ధనుష్కి ఆపోజిట్లో చేసిన అందమైన విలన్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి వీళ్ళబ్బాయే. సో పేరేంటి సార్? అమితాష్. తర్వాత బ్రూస్లీ కూడా చేశారు కదా. అవును. లాస్ట్ ఇయర్ మన నాగశౌర్యతో కూడా కృష్ణ బిందు విహారీలో కూడా చేశారు. కృష్ణ బిందు విహారీ షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా మంచి ఇన్సిడెంట్. అమితాష్ నాకు ఏం చేస్తానంటే, అప్ప నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తే నువ్వు ఇమేజ్ అయిపోతుంది, ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి సార్ ఎక్కడో చూశాను సార్ మిమ్మల్ని, నన్ను వచ్చి. ఓకే. అని సార్ నేను పక్కన నిలుచుకున్నాను, కానీ వచ్చి సార్ ఎక్కడో చూశాను సార్ మిమ్మల్ని, మీరు సప్తపది గిరీష్ కదా అని. ఓకే. అలాగే మన లొకేషన్కి వెళ్తే నాగేశ్వర గారు మదర్ ఫాదర్ ప్రొడ్యూసర్ ఆ పిక్చర్. అవును. నేను ఎవరని తెలీదు. ఎవరు మేకప్ వెళ్ళి, సార్ మేడం వచ్చారు కదా, మరి అమితాష్ గారు వచ్చారు కదా, ఆయన నాన్నగారు ఎవరు తెలుసా మీకు? ఎవరు తెలీదు, ఒకసారి పిలిచి వస్తానండి. నేను సార్ మేడం పిలుస్తున్నారండి అని. నన్ను చూసి నేను వాక్ చేస్తున్నాను చూసి, అవును మీరు గిరీష్ గారు కదా. అవునండి. ఏం సార్ ముందుగా మీకు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు? అమితాష్ మీ కురోడని ఎవరికి చెప్పలేదు. నేను ఎందుకు చెప్పాలని మీరు వచ్చింది. ఆ పిక్చర్ ఎఫెక్ట్ ఇంకా ఎంత ఉందంటే, ఆ రెస్పెక్ట్
డెఫినెట్గా ఒక ఉంది అవును అవును. బట్ అమితాష్ కూడా ఎక్కడ తెలుగులో షూటింగ్ వచ్చినప్పుడు చెప్పరా డాడీ మా డాడీ సప్తపది చెప్తారు, గిరీష్ గారు అని, అడిగితే చెప్తాను. లేకపోతే చెప్పరు? చెప్పరు. ఓకే. సో అంటే మీ పేరు చెప్పుకొని చేయొచ్చు. ఏదో నాకు ఆఫర్స్ రావాలి ఆ జనరేషన్ అలా లేదు రోషన్. లేదు. అవును వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏం అవును, చేస్తారు అవును. ఆ ఇండిపెండెంట్ గా రావాలని. బట్ రామ్ చరణ్ తో చేసినప్పుడు ఈవెన్ రామ్ చరణ్ కూడా తెలియదా? నేను చెప్పాను, మనం బ్యాంకాక్ లో షూటింగ్ చేసినప్పుడు ఆ, ఫస్ట్ టైం రామ్ మీట్ చేసి నేను గిరీష్ క్యాజువల్, ఓ ఐ నో దట్ అమితాష్ ఇస్ ఫాదర్ అన్నారు. కాదు, నీ ఫాదర్ కూడా వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. అలాగా, నాన్నగారు ఫ్రెండా మీరు? అలాగే పిక్చర్ మంచు పిల్లకి శుభలేఖ అని చెప్పాము. ఓ ఒక 10 minutes తర్వాత రామ్ చిరు గారికి ఫోన్ చేసి బ్యాంకాక్ నుంచి, మీ ఫ్రెండ్ ఇక్కడ పక్కన ఉన్నారు, ఎవరంటే గిరీష్ అంటే. ఓ చాలా హ్యాపీగా, మన ఇద్దరు సన్స్ మన యాక్ట్ చేస్తున్నారు ఒకే పిక్చర్లోని. ఓకే. ఆ ట్రెడిషన్ కంటిన్యూ అయిందని. అవును మన ఇద్దరు పిక్చర్స్ చేసాము, రామ్ చరణ్ అమితాష్ చేస్తున్నారని ఒక ఇట్స్ ది వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ హిమ్. ఓకే. చిరంజీవి గారు ఎందుకు చేశారు? నేను ఫస్ట్ శుభలేఖ, శుభలేఖ ఒకటేనా? తర్వాత మంచు పిల్లకి. మంచు పల్లకి ఆయన కాంబినేషన్ లో చేశారు కదా? అవును. అవును. బట్ రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో చిరంజీవి గారికి కూడా మీ బాబు అని తెలియదు, ఒక ఇన్సిడెంట్ లో కలిసినప్పుడు. అది ఆయన బర్త్డే టైం అవును హైదరాబాద్. అవును. అంటే వాళ్ళ డాటర్ మీ బాబు ఫ్రెండ్స్. అవును, సుష్మిత గారు. సుష్మిత అండ్ అమితాష్ ఓకే మంచి ఫ్రెండ్స్. ఓకే. బట్ చెప్పగానే ఫీలింగ్ ఏంటి చిరు గారి దగ్గర? సుష్మిత తెలియదు నా గురించి తెలియదు. ఓకే. ఊరికే అమితాష్ హైదరాబాద్ ఉన్నారని ఇన్వైట్ చేశారు, మా ఫాదర్ బర్త్డే అని. అమితాష్ వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు మీట్ యువర్ ఫాదర్ అంటే క్యాజువల్గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఈయన అమితాష్ ఇలాగ యాక్టర్, తమిళ యాక్టర్. ఓ వెరీ గుడ్. చిరంజీవి యూజువల్ జెంట్ల్మన్ లాగా ఎలాగ, సార్ అంకుల్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ దట్ మై ఫాదర్ అండ్ యు ఆర్ గుడ్ ఫ్రెండ్స్. హూజ్ యువర్ ఫాదర్ అంటే గిరీష్ అంటే. ఆ ఎఫెక్ట్ ఏమైందంటే హీ సెడ్ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ సన్ అని, యు ఆర్ లైక్ మై సన్. ఓకే. ఫుల్ ఈవినింగ్ అమితాష్లో చిరంజీవి గారు ఉన్నారు. Hmm. సో అమితాష్ అక్కడ ఫోన్ చేసి చెప్ప, యువర్ ఫ్రెండ్షిప్ ఈజ్ సో గుడ్. మన జనరేషన్లో ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ లేదు, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్ యూ స్టిల్ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్. అండ్ చిరంజీవి గారు యు ఆర్ సో హ్యాపీ దట్ ఐఎమ్ యువర్ సన్ అని చెప్పారు. నైస్ మూమెంట్స్ రోషన్. అవును సార్, మీ రోజుల్లో అది ఉండేది సార్, ఆ బాండ్ బాండ్ కలుస్తున్నాం లేదు అదే ఉండేది, వేరే విషయం, కానీ దట్ బాండ్ ఈజ్ ఆల్వేస్ దేర్. షూట్ లేకపోతే మీట్ అవ్వటం, ఒకళ్ళ ఇంటికి ఒకరు రావటం, డిన్నర్, లంచ్, వాకింగ్, జిమ్. మన మంచుపల్లికి షూటింగ్ టైం హైదరాబాద్లోనే సుష్మితాస్ బర్త్ అయింది. ఫస్ట్ డాటర్. నేను, సుహాసిని, నారాయణరావు, అందరం మన రాజేంద్ర ప్రసాద్ గారు. సో మీ టైంలో అంటే అదే 1980s లో వచ్చిన ఆ టైం ఉన్న ఆర్టిస్టులు అంటే ఎవరు మీతో పాటు ఈక్వల్గా ఇండస్ట్రీకి వచ్చి స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ సినిమాల్లో ఆఫర్స్ కోసం చెన్నైలో స్ట్రగుల్ చేసి వచ్చినప్పుడు చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నరేష్ డెఫినెట్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చారు. కార్తిక్ గారు ఇక్కడ తమిళ్లో కమ్ విత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇండిపెండెంట్ గా నాన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు వచ్చారని వెరీ డిఫికల్ట్ టు సే, ఎక్సెప్ట్ మన ముందుగా చిరంజీవి గారు. ఓకే. ఆయన తర్వాత మీరు మళ్ళీ నారాయణరావు ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. సరే, అంటే ఇంత అందంగా ఉంటారు కదా, ఇప్పుడే ఎలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉన్నారో మేము సినిమాలో చూస్తే అర్థం అవుతుంది. సో మీ మీద ఏం గాసిప్స్ రాలేదా? అప్పుడు నా లవ్ అఫేర్ నా ఊర్లో అప్పుడు స్టార్ట్ అయింది, నడుస్తుంది. ఇక్కడ న్యూస్ ఏం వచ్చిందంటే, అక్కడ లోకల్ పేపర్లో న్యూస్ ఏం వచ్చిందంటే, ఒక పెద్ద హీరోయిన్తో గిరీష్ పెళ్లి అయిపోయిందని. ఓ, ఎవరు ఆ హీరోయిన్? చెప్పలేదు ఎందుకు, అమ్మాయి లేరు ఇప్పుడు. సో కమ్యూనికేషన్ ఏంటంటే, అక్కడే పెద్దలు గిరీష్తో సప్తపది గిరీష్ది పెళ్లి అయిపోయిందని వస్తే, నాకు గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి వాట్ నాన్ సెన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, నాకు అసలు గాసిప్ గురించి నాకు తెలీదు, ఇలా స్ప్రెడ్ అయింది. తర్వాత ఇక్కడ సితారా మ్యాగజైన్ వచ్చింది, ఇలాగా గిరీష్ చూసాం మనం ఇక్కడ మద్రాసులో చోళాలు ఎక్కడే చూసాము, వాళ్ళది పెళ్లి అయిపోయింది అని పెద్ద న్యూస్. ఓకే. నేను తెలీదు, నా పేరెంట్స్ నాకు ఫోన్ చేసి ఏంటి ఇలా చేసావు నువ్వు అంటే, నేను మమ్మీ డాడీకి చెప్పాను, మమ్మీ డాడీ నాకు అస్సలు తెలీదు. కాదు, ఈ అమ్మాయి ఎవరు తెలుసా అన్న, అమ్మాయి డెఫినెట్గా నా మంచి ఫ్రెండ్ నాకు తెలుసు,
కానీ పెళ్ళి ఎలాగ గాసిప్, అదొక పెద్ద గాసిప్ అయింది. బట్ మీరు లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారా? అది అమితాష్ అమ్మ, ఇప్పుడు ఆ మసి అమ్మ. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ సార్? ఎన్ని ఇయర్స్ లవ్? 6 years 6 years. ఓకే. లాంగ్ డిస్టెన్స్ లవ్ అది. ఓ సో మేడంకి ఇండస్ట్రీతో అసలు సంబంధం లేదు. ఓకే. అవుట్ ఆఫ్ లిటరీ స్టూడెంట్, జర్నలిస్ట్. జర్నలిస్ట్ మేడం. ఓకే. మరి జర్నలిస్టే మేడం మీకే కాల్ చేసి అదే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైము అక్కడ నుంచి ఫోన్ చేసి ఏంటి నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఇలా న్యూస్ వచ్చింది అని. డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ గాసిప్ రూమర్. ఓకే. ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? ఇప్పుడు షీఈస్ వర్కింగ్ ఫర్ కన్సల్టెంట్ ఫర్ కంటెంట్ రైటర్ ఫర్ కొరియన్ అండ్ సింగపూర్ కంపెనీస్. ఓకే. హెల్త్ అండ్ ఫిట్నెస్ స్పెషాలిటీ. న్యూట్రిషనిస్ట్. ఓకే. అందుకే ఇంత హెల్దీగా ఉన్నారు మీరు. ఇంట్లో న్యూట్రిషన్ ఏంటంటే దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్, దిస్ ఇస్ లంచ్, దిస్ ఇస్ డిన్నర్. ముగ్గురికి అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 63, 64 ఉంటాయి. 63. ఇలా ఉన్నారు అంటే ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు ఇంత హెల్దీగా? వెజిటేరియన్ ఫుడ్. మార్నింగ్ ఏం తీసుకుంటారు? మార్నింగ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ టోస్ట్, ఆమ్లెట్. Ah. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. ఓకే. ఒక రోజు ఇడ్లీస్, ఒక రోజు దోశ, ఉత్తపం, ఎగ్స్. ఎగ్స్. ఎన్ని తింటారు డైలీ? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 2 eggsలో ఉంటుంది. ఈవినింగ్ జిమ్ తర్వాత అగైన్ 2 eggs. జిమ్ ఎంతసేపు చేస్తారు? 1.5 hours. 1.5 hours. 6:30 to 8:30 ఎవ్రీ డే. ఇంట్లోనే ఉందా జిమ్? కాదు, పక్కన ఉంది. ఓకే. మీరు అసలు జిమ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న యంగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? చాలా మంది వచ్చి కాంప్లిమెంట్ చేస్తారు. అంకుల్ అసెత్ ఫస్ట్ డోంట్ కాల్ మీ అంకుల్. నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. దెన్ వై యూ వాంట్ టు కాల్ మీ అంకుల్? దెన్ వాట్ టు కాల్? ఐ సే కాల్ మీ గిరీష్. కాల్ మీ బ్రో. కాల్ మీ బ్రో, బెస్ట్. కాల్ మీ బ్రో. No, you are lifting weights. What even youngsters are not lifting that kind of weights. I said that when you advance age లో ఒక లాజిక్ ఏముందంటే కార్డియో విల్ నాట్ ఓన్లీ హెల్ప్. మనమే అనుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే యు ఆర్ ఫిట్. అది కాన్సెప్ట్ కాదు. యాజ్ యు ఆర్ ఏజింగ్ యూ లూజ్ మసిల్ మాస్. ఓకే. మసిల్ మాస్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ హెవీ వెయిట్స్. ఓకే. వెయిట్స్ చేస్తే యూ విల్ నాట్ లూజ్ మసిల్ మాస్. ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తారు మీరు? 50 kgs. ఇలానండి ఒకసారి. ఓ బైసెప్ చూడండి, బైసాప్. మీ బాబు కన్నా మీరే ఫిట్గా ఉన్నారు అయితే. ఇప్పుడు వస్తున్నాడు చెప్పండి, నేను అవునా చెప్తే ఫీల్ అవుతాడు. అప్ప వాట్ యూ డూయింగ్, వై యూ టెలింగ్ ఆల్ దిస్ అన్నారంట. అవునా? ముగ్గురు మన ఫిట్నెస్ ఫ్రీక్ ఇంట్లో. వీణా, నేను, అమితాష్. అమితాష్ బాగా మెయింటైన్ చేస్తాను. అసలు అమితాష్ రఘువరన్ బీటెక్లోనే ఆ లుక్ అసలు ఎంత చాలా మంది అనుకున్నారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఈ అబ్బాయి తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఎక్కడో ఉంటారు అంటే. అమితాష్కి ఎలా సార్ అంటే నేను హీరోగానే చెయ్యాలి ఏమైనా ఉందా, లేకపోతే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్ ఇంపార్టెన్స్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడా? లేదు, అలాంటి రోల్ చాలా వచ్చాయి ఆయనకి. తెలుగులో వచ్చాయి, తమిళ్లో వచ్చాయి. ఓకే. ఒక ఇండస్ట్రీ నార్మల్ ఎలాగో రోషన్ ఉందంటే, ఒక మన బ్రాకెట్ చేస్తే ఈ రోల్ ఈయన చేస్తే బాగుంటుంది, ఒక బ్రాకెట్ చేస్తే ఆ బ్రాకెట్ నుంచి బయలు వచ్చేకి చాలా కష్టం. ఓకే. ఆ కాన్సెప్ట్ నుంచి మన బయలుకి రావాలంటే ఓకే ఈ రోల్ ఆయన సూట్ అవుతాడో లేడో అనే ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంతే, చాలా క్లియర్గా ఉన్నాడు. ఓకే. తెలుగులో బాగా ఇష్టమైన హీరో ఎవరు అమితాష్కి? రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు. ఓకే. రామ్ చరణ్ అయితే వర్క్ చేశారు, అయిపోయింది. అల్లు అర్జున్ చాలా ఫేవరెట్. సో అల్లు అర్జున్తో ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. డెఫినెట్గా వస్తే మంచిది కదా, సూపర్గా ఉంటుంది. అంటే ఫ్యాషన్ నుండి సినిమాలకు వచ్చారా సార్, లేకపోతే మా డాడీ ఆర్టిస్ట్, మా డాడీ హీరోగా చేశారు, మా డాడీ లాగా నేను కూడా చెయ్యాలి ఇండస్ట్రీలో అన్న దాంతో వచ్చారు అసలుకి? కాదు, ఆయనకి ఫస్ట్ నుంచి పర్ఫార్మింగ్ ఆర్ట్లో చాలా ఇంట్రెస్ట్. అమితాష్ ఒక ఆల్బమ్ కూడా చేశారు కదా సార్? అవును. మన దీపికా పదుకునేది రామ్లీలా అదేదో అవును ఒకటి చేశారు కదా. అవును, లాల్ ఇష్క్ చేశారు. అవును, అనిరుద్ధ్ చేశారు అది. అనిరుద్ధ్, అమితాష్ ఒక 2 years నుంచి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి. 2 years నుంచి. ఓకే. సో తన మ్యూజిక్ సైడ్, తినేమో యాక్టింగ్ సైడ్. అనిరుద్ధ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తెలుగులో కూడా. అప్పుడే చెప్పాను నేను, ఫస్ట్ ఇయర్ కాలేజ్లో చెప్పాను నేను, చాలా టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్.
టాలెంట్ చాలా మంది ఉంటుంది, కానీ టాలెంటెడ్ అండ్ బ్లెస్డ్. ధనుష్ ఫ్యామిలీ అండ్ రజనీ గారి ఫ్యామిలీ కదా. రజనీ గారి వైఫ్కి బ్రదర్స్ అన్న అవును. మేనల్లుడు. ఆ. ఆ వై దిస్ కొల్లవరితో అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. సెన్సేషన్ అయిపోయాడు. ఇప్పుడు దేవరా కూడా తనే అవును తెలుసు. తెలుగులో. బట్ ఇక్కడ అందరికి బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తనే ఇప్పుడు ఆయా తెలుగులో, తమిళ్లో కూడా. ఇప్పుడు బాబు తెలుగులో ఏమైనా చేస్తున్నారు సార్ ఇప్పుడు మూవీస్? అది ఇప్పుడు ఆగస్ట్ 10 స్టార్ట్ అవుతుంది మన కొత్త పిక్చర్. తనే హీరోగా? అవును. ఓకే. ఇప్పుడు 2 పిక్చర్స్ చేస్తున్నాం 2024లో. ఓ. ఇప్పుడు ఆగస్ట్ 1 అది యూకేలో షూటింగ్. యూకే సబ్జెక్ట్ అది. బట్ ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయిపోయింది కదా సినిమా అంతా. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. లేదు. ఇప్పుడు మంచి కంటెంట్ ఉంటే ఏ పిక్చర్ కూడా మనం వెళ్ళి చూస్తాం. ఆ లాంగ్వేజ్ ఏం మాట్లాడు. ఇప్పుడు ఆవేశం చూసారా మీరు? చూశాను నేను. చూశారు కదా. నేను ఒక డిస్కషన్లో నేను అడిగాను, నేను ఆవేశంలో ఫాద్ ఫాసిల్ 70% కన్నడను మాట్లాడు. అవును. బెంగళూరు బేస్డ్ సబ్జెక్ట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ లూజ్ అయిందా నరేషన్ పిక్చర్ థియేటర్లో స్క్రీన్లో? లేదు. ఎందుకంటే ఫహాద్ ఏం చేస్తారో అది మనీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసి, ఆయన ఏ భాష మాట్లాడతారో అది సంబంధమే లేదు. క్యారెక్టర్ ఏం మాట్లాడతారో ఆయన ఏం చేస్తారో అది పర్ఫామ్ చేస్తారో దట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఎందుకంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ లేదనుకుంటా. ఇప్పుడు మీరు కూడా తీస్తున్నారా? ఏమైనా యాక్టింగ్ సైడ్ వచ్చే అవకాశం ఉందా? ఈ పిక్చర్లో నేను కూడా ఒక రోల్ చేశాను. చూడటానికి లుక్ చాలా బాగున్నారు. మీరు చెప్పండి సార్, తీసుకోండి. నా స్టైలిష్ ఫాదర్ ఎవరో అంటే మీరే గుర్తొస్తారు మళ్ళీ. అంటే మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియపోయి ఉండొచ్చు, కానీ మేబీ ఇంటర్వ్యూ తర్వాత అందరికి తెలుస్తుంది. డెఫినెట్ అదే చెప్తున్నా, ఇది స్టెప్పింగ్ స్టోన్ లాగా కన్సిడర్ దాట్. నో రోషన్ గారు వచ్చి నాకు లాస్ట్ 6 months నుంచి సార్ ఇంటర్వ్యూ చేద్దాం సార్ అంటే నేను ఓకే చూద్దాం అని. ఇప్పుడు వచ్చిన తర్వాత మేబీ ఇది టర్నింగ్ పాయింట్. చూద్దాం. అంతే. మీ గుడ్ లక్ ఎలా ఉంది అదే చూద్దాం కూడా. రోషన్ గుడ్ లక్. ఏమో, నేను చెన్నైలో చేసిన వాళ్ళందరూ మళ్ళీ తెలుగులో కనిపించారు. అలాగా? అవును. అంటే అలా గోల్డెన్ టచ్ ఉందంటే మీకు? ఉంది డెఫినెట్ గా గోల్డెన్ టచ్. ఇప్పుడు అంత వైబ్రేషన్ తెలుస్తుంది నాకు. అమ్మా మీ ఆరా ఉంది సార్. ఎందుకు సార్ అలా అంటారు? కాదు, నిజంగా ఉందా మీ ఆరా అంటే? ఆరా అన్న కాన్సెప్ట్ మీరు డినై చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తాను. అందరూ మీరు ఎవ్రీ డే మీరు కొత్త స్ట్రేంజర్స్ అని మీట్ అవుతారు. అందరితో మీ కనెక్షన్ అవుతుందా? లేదు. దట్ ఈస్ ఆరా కదా. ఓకే. సో ఆ గోల్డెన్ టచ్ నుంచి నేను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో వస్తాను. బట్ మీరు బాగా బిజీగా ఉన్నారు కదా బిజినెస్ లో, టైం సెట్ అవుతుందా మీకు? సార్ ఎక్కడ మనం ప్యాషన్ ఉంది అక్కడ డెఫినెట్గా యూ కెన్ టేక్ టైం. ఓకే. ఒక 30 years అయిందా సార్ మీరు బిజినెస్కి వచ్చేసి? 93. చెప్తుంటారు అందరూ మోర్ దెన్ 1000 crores పైన సంపాదించారు. అన్ని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్సే. ఎక్స్పోర్ట్ చేయలేదు నేను, ఇప్పుడే స్టార్ట్ చేశాను ఒక లాస్ట్ 10 years నుంచి. ఓకే. ఏంటి మీ బిజినెస్ ఏంటి అసలు ఫస్ట్ నుంచి? ఫస్ట్ నేను కెమికల్ నుంచి స్టార్ట్ చేశాను. కెమికల్. మిత్సుబిషి కంపెనీ జాపనీస్ కంపెనీస్ కదా. ఓకే. మిత్సుబిషి కంపెనీ నుంచి కెమికల్ ఇంపోర్ట్ చేసి ఇక్కడే ఆల్ ఇండియాలో సప్లై చేసేది. ఓకే. తర్వాత అదే డెవలప్ చేసి ఇప్పుడు లాస్ట్ 10-15 years నుంచి పాండిచ్చేరిలో చండీగఢ్లో ఒక యూనిట్ తీసుకున్నాం, ఫార్మా కంపెనీ. ఓకే. అక్కడ మన మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేసి మన రష్యన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓ. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుక్రెయిన్కి. ఓ. యువరింటూ ఫార్మా? మీ బ్యాక్గ్రౌండ్? కాదు, నా బ్యాక్గ్రౌండ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ. ఓకే. సో మీరు పుట్టి పెరిగిందంతా చెన్నైయా సార్? కాదు, కర్ణాటక, ధార్వాడ్. బెంగళూరు. ధార్వాడ్. నార్త్ కర్ణాటక. బట్ ఇంకా తర్వాత ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా చెన్నైలోనే ఉండిపోయారు? అవును, ఇక్కడ ఉండిపోయాను. సో చెన్నై అంత బాగా నచ్చింది అనమాట. అవును. ఇప్పటికీ ఇండస్ట్రీ అంటే చెన్నై అనే చెప్తాం కదా. అవును. జయలలిత గారు ఉన్నప్పుడు 100 years ఫంక్షన్ కూడా చేశారు ఇంత గ్రాండ్ గా. ఇప్పుడు మన ఆల్ యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ ఉన్నారు కదా, అల్లు అర్జున్, జగపతి బాబు గారు, అందరికీ మేము మాట్లాడితే అందరికి సూపర్ ఫ్లూయెంట్ తమిళ్ మాట్లాడారు. వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఇక్కడే కదా. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంతా పుట్టిందే ఇక్కడ. నేను డాన్ బాస్కో స్కూలు. అదే లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ గారు స్వేరింగ్ ఇన్ టైప్స్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయింది నాకు. ఎందుకంటే నేను వీణాకి చెప్పాను, టీ నగర్లో చిరంజీవి గారు ఫస్ట్ గిరి రోడ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. పోరూరు సుందరం రోడ్. పోరూరు సుందరం రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ టైంలో నన్ను తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే
నా ఇల్లు నీ లైబ్రరీ నువ్వు డిజైన్ చేయాలని. నాకు బుక్స్ చాలా రీడింగ్ హ్యాబిట్, చాలా స్ట్రాంగ్ హ్యాబిట్ నాది. ఓకే. చిరు గారు ఏం చెప్పారంటే, నా లైబ్రరీ నువ్వు డిజైన్ చేయాలా, ఫస్ట్ ఫ్లోర్లో ఒక అండర్ కన్స్ట్రక్షన్ టైంలో. అప్పుడు పద్మశేషాద్రి నుంచి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు యూనిఫామ్లో అప్పుడు చూసినాం ఆ స్ట్రాంగ్ కనెక్షన్. అప్పటి నుంచి ఎవ్రీ డే మనకు అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్ ఆ ఇంటికి వెళ్తే టైం అయింది, 1 year టైం అయింది కన్స్ట్రక్షన్లో. అప్పుడు ఎవ్రీ డే పవన్ కళ్యాణ్ గారితో మధ్యాహ్నం స్కూల్ నుంచి రావటాము, మనం వెళ్ళి ఇన్స్పెక్షన్ టైము సేమ్ టైం. అదే నేను వీణకి చెప్పాను నేను, అలాంటి ఒక మంచి కుర్రోడు, మంచి బాయ్, మన కుర్రోడు వచ్చి బికమింగ్ డిప్యూటీ సీఎం. చాలా ఒక గర్వంగా ఉంది, వెరీ వెరీ ప్రౌడ్. ఓకే. ఎలా ఉండేవాళ్ళు అసలు చిన్నప్పుడు ఆయన? చాలా క్వైట్. పవన్ ఎప్పుడు అంటే చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్, చాలా అభిమానం. అంటే అప్పుడు డెఫినెట్గా చిరంజీవి గారు స్టార్డంలో వచ్చేసారు, కానీ చాలా ఓ హంబుల్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆ వీడియో చూసారు కదా మీరు? చూసారా మీరు? అయ్యో చాలా ఎమోషనల్ ఉంది. ఓకే. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను డెఫినెట్గా చాలా ఎమోషన్ అయిపోయాను. వాళ్ళ బ్రదర్ కి ఫుల్ సాష్టాంగ నమస్కారం చేశారు కదా, అమ్మకి, వాళ్ళ వదినకి, అమ్మకి, సురేఖ గారికి. చాలా మంది ఎమోషనల్ ఆ వీడియో చూసి. ఆ దాంట్లో ఒక స్టేజ్ చేసిన అట్మాస్ఫియర్ లేదు. అవును. ఓకే, మనం పబ్లిక్ సింపతి కాక పబ్లిక్ ఇమోషన్గా మనం ఇలా చేస్తున్నానని నా ఫీలింగ్ లేదు. ఇట్ ఈస్ వెరీ జెన్యున్ అండ్ వెరీ ఆర్గానిక్గా చేశారు. అవును. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు కదా, ఇట్ ఈస్ ట్రూ ఐడెంటిటీ ఆఫ్ హిమ్. ఆ బ్రదర్ లవ్ ఏముంది కదా, నేను చూసే ఆ స్కూల్ టైం నుంచి సేమ్ బ్రదర్ లవ్ ఉంది. ఓకే. అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ సార్, బయట వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ, ఒక అంటే రెస్పెక్ట్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎథిక్స్, మోరల్స్ ఎలా ఉండాలి అంటే, బాండింగ్ ఎలా ఉండాలి అంటే అది చిరంజీవి గారి ఫ్యామిలీ అనే చెప్తారు. ట్రూ. ఇప్పటికీ అంటే అంత స్టార్డమ్ వచ్చి అంతమంది స్టార్ హీరోలు ఉన్నా కానీ ఆ ఫ్యామిలీలో ఎక్కడ కూడా జెలస్ అది ఉండదు, ఆ క్లాషెస్ రావటం కానీ ఏం ఉండదు. ఏదో చిన్న చిన్న గాసిప్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, కానీ దాంట్లో నిజం లేకపోయినా కానీ ఒక ఫ్యామిలీని ఒకే ప్లాట్ఫామ్ మీదకి అందరం తీసుకొచ్చి, ఈవెన్ ఒక ఫెస్టివల్ వచ్చిందంటే బెంగళూరులో ఆయన హౌస్లో ఒక పొంగల్ సంక్రాంతి వచ్చిందంటే ఒక 50-60 మెంబర్స్ని గ్యాదర్ చేయటం, అది కూడా అందరు బిజీ యాక్టర్స్. అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. దానికి మెయిన్ రీజన్ ఏమో తెలుసా రోషన్? చిరంజీవి గారు కాదు, చిరంజీవి గారు మదర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అమ్మ అంజనమ్మ, అమ్మమ్మ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఫుల్ బాండ్ ఎలా ప్రొటెక్ట్ చేశారంటే రాస్తే ఒక బుక్ రావచ్చు. అమ్మ చాలా కన్విక్షన్, చాలా స్ట్రాంగ్. ఓకే, మాకు తెలియదు ఇది. అదే షీఈస్ ఎక్స్ట్రీమ్లీ సాలిడ్ పర్సన్. ఒక పిల్లర్ అని చెప్తారు కదా, షీఈస్ ది పిల్లర్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. మీరు చెప్పారు కదా అన్ని ఫంక్షన్లు అందరూ వస్తారు, బట్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. నెక్స్ట్ ఈజ్ చిరంజీవి గారి వైఫ్ సురేఖమ్మ. మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. సురేఖ గారు వెరీ స్ట్రాంగ్. వాళ్ళ బాండ్ కంప్లీట్గా ఎక్కడ మనం డిస్టర్బ్ అవ్వకూడదు, అందరూ మనం కలిసి ఉండాలి. ఒక న్యూక్లియస్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంది కదా. సురేఖ గారు దట్ థింగ్, షీ ఈస్ ది రీజన్. ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు రీజన్. గ్రేట్. అది అలా ఉంటే ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోవాలండి. మన ఇండస్ట్రీలో షో బిజ్లో ఉంటే కూడా ఇలాంటి వాల్యూస్ మనం కంటిన్యూ చేయవచ్చు అని. అవును, గ్రేట్. అది హ్యాట్స్ అప్ టు చిరు గారు. ఆఫ్ కోర్స్, హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్రెండ్. బట్ సార్ అదే సప్తపది సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీనే కాబట్టి ఆ సీన్స్ కూడా అలానే ఉంటాయి కాబట్టి విశ్వనాథ్ గారు స్కూల్లో యాక్ట్ చేసిన యాక్టర్కి ఇంకా తిరిగి ఉండదు. ఏ స్కూల్లో అయినా వర్క్ చేయొచ్చు, ఇంకా పెద్దగా భయం అనిపించదు, ఎలాంటి సీన్స్ అయినా చేయొచ్చు. అంటే సప్తపదిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? నా ఫస్ట్ షాటే ఎక్కువ టేక్ చేసుకున్నాను, ఎందుకంటే లాంగ్వేజ్ కాన్షియస్నెస్ అప్పుడు ఉంది. అమరావతిలో ఫస్ట్ టైం ఆ టౌన్లో షూటింగ్ అంటే ఏమి తెలియదు వాళ్ళకి. ఆ కాన్సెప్ట్ ఆఫ్ షూటింగ్ చూడడానికి ఎంటైర్ అమరావతి వచ్చిందండి. పోలీస్ ఫోర్స్, ఏదో ఒక సీఎం మీటింగ్ జరుగుతుంది, అలాగే ఒక పెద్ద ఈవెంట్ ఇన్ అమరావతి. ఫుల్ అమరావతి వచ్చింది. ఎక్కడి నుంచి ఒక టెంపుల్ ప్యాక్ట్ అంతే, అంత ఒక 30,000-40,000 పీపుల్ ఉంటారు. ఓకే, అంత క్రౌడ్. ఓ, అంత క్రౌడ్లో నేను ఆ టెంపుల్కి వెళ్ళి
ఈ ఈ ట్రీ ఏం ఇంపార్టెన్స్ ఉంది, మనం ఎందుకు కట్టాలి, ఇక్కడ పెళ్ళి ఇక్కడ కడితే మన పెళ్ళి అవుతుందని నా డైలాగ్ అక్కడ. విశ్వనాథ్ గారు టెంపర్ అంటే డిసిప్లిన్ టెంపర్, షార్ట్ టెంపర్ కాదు. అలాంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ అ గ్రేట్ డైరెక్టర్. వచ్చారా ఆయన చనిపోయినప్పుడు హైదరాబాద్? నేను రాలేదండి, ఊరు నేను కంట్రీలో లేదు. ఓకే. సన్ను పంపించాను నాకు, రావాలి వస్తే బాగుంటుంది అని. సో సన్ అంటే ఇప్పుడే యంగ్ హీరో వచ్చారు కాబట్టి ఎందుకు వెయిట్ చేయించడం, ఇంకా చాలా విశేషాలు సన్తో కూర్చొని మాట్లాడదామా, ఒకసారి మాట్లాడేద్దామా మన అబ్బాయితో కూడా, అదే గిరీష్ గారు అబ్బాయితో. Hi Roshan. హాయ్ అమితాష్, ఐఎమ్ గ్రేట్, హౌ ఆర్ యూ? I'm good, thank you. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మిమ్మల్ని చూడటం. Yes. నేను ఫస్ట్ మీ డాడీకి కాల్ చేసినప్పుడు అమితాష్ వస్తున్నారని అడిగాను. No, anything for him, anything for you also. కాదు, మీరు వస్తున్నారని అడగలేదు, అమితాబ్ వస్తున్నారని అడుగుతుంది. అదే అవును, అందుకే, ఎందుకంటే రఘువరన్ బీటెక్ తో అమితాష్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో. I know. Whenever I come to Hyderabad, they give me a very warm reception. From airport itself, they give me a very warm reception. So I know that. మీరు అదే స్టైల్లో నడుచుకుంటూ వస్తారు ఎయిర్పోర్ట్ నుంచి. Yeah. T-shirt and jeans, not that style. నిజంగా అమితాష్, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ సింగ్ వన్ సాంగ్ ఫర్ మీ? போ இன்று நீயாக வா நாளை நாமாக ஒன்ன பார்க்காமலே ஒன்னும் பேசாமலே ஒன்னா சேராமலே எல்லாம் கூத்தாடுதே லா ஓ ஹரே ரே. వావ్, సూపర్. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 2, అంటే డాడీ చెప్పారు అనిరుద్ధ్ మీరు 2 years నుంచి ఫ్రెండ్స్ అంటే. Yeah, అంటే 2 మీ years. ఇద్దరికి 2 years ఉంది. అంటే అనిరుద్ధ్ తో ట్రావెల్ చేసి బాగా ట్యూన్స్ కూడా మైండ్ లోకి వెళ్ళిపోయాయి మీకు. Yes, 100%. And what is the most special thing was Anirudh's cousin Rishikesh is also, three of us were a gang growing up. ఓకే. And Rishikesh and I made our debut together with Anirudh's music in Okay. VIP or Raghuvaran BTech. Hmm. So that was very special. That Okay. we were our first time we came on screen together was all of us were in the same film. ఓకే. So that was a very special experience. సో రఘువరన్ బీటెక్ మీ లైఫ్ లో ఎంత స్పెషల్ అంటే ఏమని చెప్తారు? First film, it's always very special. Yes, it also, like I said, Ani, Dhanush, all together, it was a really good experience. And if the film, we shot it like a family. Like, it was not like going to work and action cut. It was not like that at all. It was very homely. It felt like a very homely vibe. So when the set is so comfortable, I think everybody does well. Oh. Like, if you see Samudrakani sir, Saranya ma'am, Vivek sir, everybody's performed in a very beautiful way in that film. So that's because Dhanush sir and the company Wonderbar, they created such a lovely environment for everyone to come and perform, that it felt like you're going to your house every day rather than going for shooting. That was the biggest most special thing in VIP. ఓకే. సో గిరీష్ గారు, బాబుకి తెలుగు నేర్పించలేదా? మీరు సప్తపది మూవీ కోసం 1 month లోనే తెలుగు నేర్చుకొని డైరెక్టర్ గా షాక్ ఇచ్చేశారు. సో అలా ఛాలెంజ్ ఇవ్వాల్సింది మీరు కూడా. No, I'll answer that. So recently I did a film called Krishna Vrinda Vihari with Shaurya. In that I got dialogues one day before. I was saying my dialogue one day before, and he was very scared. He kept saying, "Come and tell me the dialogue. Say the dialogue to me again." Because I will never take prompt in my life. I will never do those things. You don't like? I'll never take prompt. Okay. Because I come from a culture of theatre, and I've done theatre for 10 years. So I come from a culture of pure like performance. So Okay. I will not take prompt, not against anybody who takes prompt. Whatever each person is comfortable with works for them. But for me, I can't act on it. If I'm acting and I'm hearing a voice from somewhere, already, like, I get very distracted if somebody comes in my eye line or somebody's talking. It's very disturbing for me. So first few days he was very nervous. How he came for shoot also first day. Okay. And when he came there, he became the star there. Like Saptapadi Girish Garu, everywhere it became one moment there. But because of having practiced for years in theatre, and somehow Telugu is an easier language to speak than Tamil for sure. Tamil பேசணும்னா அது கற்றுக்கணும், அதுக்கப்புறம் உள் வாங்கி அதுக்கப்புறம் பேசணும். ஸோ அதுக்கு ஒரு நிறைய டைம் போகும். தெலுங்கு அப்படி கிடையாது. I feel like Telugu you can pick up quite quickly, and I didn't make a mistake, and I went for second take or anything with Shaurya in the frame and everybody else, the other actors, senior actors also. So I was very scared that நான் ஏதாவது மிஸ்டேக் பண்ணிட்டேன்னா அவங்களுக்கு எனக்காக வெயிட் பண்ணணும், மறுபடியும் ஷார்ட் எடுக்கணும், டேக் எடுக்கணும், அந்த இது இருக்கும். ஆனால் முன்னாடியே சொல்லிட்டேன், இந்த மாதிரி எனக்கு லாங்குவேஜில் அவ்வளோ ஃப்ளூயன்சி கிடையாது, ஆனால் நீங்கள் டைலாக்ஸ் கொடுத்தீங்கன்னா கரெக்டாக சொல்லுவேன்னு நான் சொல்லியிருந்தேன் ஆக்சுவலாக. ஓகே. ஸோ அப்போ அவங்க கூட பண்ணும்போது ஐ ஃபெல்ட் லைக்
it went fast. And he was surprised. He was like, how did you go without a mistake? So if you give me dialogues, I can do ఓన్లీ it. సింగిల్ టేక్. I'm not saying that, but if you give me dialogues, I can do it. I can manage with the language. ఈవెన్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఫాదర్ నేమ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. For me, it was very clear that whatever I do, I'm going to do it on my own. So many people don't even know that he's my father only when we meet in person, or once we landed in Hyderabad airport and people came to take selfie. So I got ready. I was like, yeah, ready. I was getting ready for the picture, and they said with him. So they came the camera like this. I said, yeah. I was smiling like this. They you know that comical scene, like I'm standing waiting, they are smiling. The camera went like this to him. I was like, what? Then I was like, okay. So he is a star in Hyderabad, and I was very happy to know that. So like in interviews like this or conversations only, we can tell that this is what it is. Even when he came for Christopher in the Vayari first day, Shaurya's mother, she came, Usha ma'am, she came, and she was very happy to have him on the set. So no reason, just felt like my name, like, is single name is nice. I don't want to keep surname and long name there. Amitash. அப்படியெல்லாம் உங்களுக்கு பிடிக்காது? பிடிக்காதுன்னு இல்லை. இப்போ நீங்க பாத்தீங்கன்னா ஈஸியா டு ப்ரொனவுன்ஸ். இப்போ ஒரு ஷாருக் கான் அந்த மாதிரி ஒரு பேர் வந்துச்சுன்னா அது சொல்லலாம். அமிதாஷ். ஸோ ஆல்ரெடி மிஸ்டர் பச்சன் இருக்காரு, என் பேர் ஜஸ்ட் 1 letter டிஃபரன்ஸ். AMITASHTABH 1 letter டிஃபரன்ஸ் தான். ஸோ ஐ ஜஸ்ட் கெப்ட் இட் as one. ஓகே. எப்படி காமா இருக்குமா இல்ல ஸ்ட்ரைட் ஃபார்வர்டு அந்த மாதிரி? நானா? ஆமா. தெரியல, அது சிச்சுவேஷன் பொறுத்து தான். சிச்சுவேஷன் அக்ரெசிவ் இருந்துச்சுன்னா நானும் அக்ரெசிவ் ஆயிடுவேன். சிச்சுவேஷன் காம், பட் I like being I don't like conflict. I like to be in a calm zone, and I have the pillar of calmness next to me. Whatever happens, he doesn't get upset, he doesn't get disturbed. So I learned a lot from him on that front. I'm still learning. As I grow older, I realize how amazing he has been to me all these years. You know, when you're a kid, you're always revolting against your parents. You're always thinking, what do they know? Like, we are the new generation, we know it, and all of that. But as you grow older, and as you understand life and you experience life, you understand your parents have been right. Because nothing in this world can defeat experience. You can have your energy, but energy can't defeat experience. Experience always takes first place. So now I'm understanding how so many of his good qualities I'm seeing in the best light now, because now I'm a working member of the film industry, and we just finished a film called Parampurul last year. And I never thought I'll work with my father. I never ever thought that we'll be working together. I used to always be like, oh, when my friends used to work with their fathers in industrialists families, I used to be like, how are you working with your father? Is it possible? But life has a strange way of making it happen for you. And for me, it ended up happening that we worked together on our first production, Parampurul with Sharat Kumar sir. And that was a lovely experience working together. Though there were a lot of fights. Of course. There were a lot of arguments. My mother, she used to be like that. She used to try to balance both of us. I'll get angry, I'll go to my room. He'll get angry, he'll go to his room. Then she'll have to come and say, guys, sit down, let's have a conversation, sort it out. For 1.5 years, I never asked him, how are you? He never asked me, how am I? It was, everything was gunfire. Did the DI happen? Did the editing going on track? What's happening with the music? This is how it was going for. It's like a gunfire. So after the film, we haven't yet taken a holiday actually, which we are planning now. We haven't taken a holiday yet, but it was a wonderful experience working with my father, and like I said, I've come to respect him a lot more in the process. And most of the cinema lovers, they were thinking after releasing Raghuvaran BTech, you are doing so many Telugu films. I think why you are not doing? Nobody offered me, bro. They all thought I'm a Tamil actor, so I don't think they offered. I mean, like, roles came, but they came in very similar pattern of Raghuvaran BTech. Okay. And I didn't want to do anything in that zone. You don't like to do that kind of characters? No, it's fine. I mean, once is good, but I'm somebody who wants to do very different stuff. Like, we are doing our next film now, and the next film is a completely different genre from the previous film. It's a very happy film, so I don't like to repeat anything. I get bored. Okay. See, I think the thing is that artists are people who are like babies. Different பண்ணனும். ஆமா, ஆர்டிஸ்டோட அட்டென்ஷன் ஸ்பேன் வந்து இவ்வளவுதான், ஒரு டீஸ்பூன் அளவுக்கு அவங்க அட்டென்ஷன் ஸ்பேன். ஸோ அப்படி இருந்தா நம்ம அதே ரெப்பிட்டேட்டிவா, லைக் ஐ கேன் நெவர் டூ அ சீக்வல். ஐ எம் நாட் சம்படி ஹூ ஐ ஃபீல் ஐ கேன் பி அ பார்ட் ஆஃப் அ சீக்வல், பிகாஸ் அதே கேரக்டர் மறுபடியும் பண்றது வந்து ரொம்ப கஷ்டம் எனக்கு. ஸோ நாட் கஷ்டம்னா நாட் ஸ்கில் வைஸ், நாட் ஆக்டிவ் வைஸ், பட் இன்ட்ரெஸ்ட் வைஸ். ஐ லைக் டு டூ சம்திங் டிஃப்ரெண்ட். இப்போ பரம்பொருள் முடிச்சுட்டு அது ஃபுல்லா 1.5 வருஷமா அது ஒரு டார்க் ஜோன்ல இருந்தோம். So now I want to do something happy, rom-com. So when Telugu people are listening to me, if any Telugu directors and producers are listening to me, please offer me something jolly. I liked, though I don't know whether how the box office was, but I enjoyed watching Family Star. Okay.
సో కెన్ యూ షేర్ ఫ్యూ మెమరబుల్ మూమెంట్స్ విత్ రామ్ చరణ్ గారు? Yes, actually, the memorable moment did not come in the shooting because it was a very stressful. ఆఫ్ స్క్రీన్. We were shooting in Bangkok, Thailand. We were shooting in the middle of the sea. We were shooting that a lot of big action sequence was there and all of that. We were on a ship, so everybody was in a very tense energy. So what happened was recently, I think 1.5 year, I was shooting Krishna Vrinda Vayari. Sushmita is a good friend of mine, Charan's sister. So she's a good friend of mine. So she invited me to Chiranjeevi sir's house for they His were birthday. no, they were felicitating I think Padma Vibhushan. PV Sindhu. ఓ పివి సింధు. They were ఓకే, they ఓకే, were they were celebrating PV Sindhu at Chiru sir's house. So he called me. She called me for the event, and I went to his house. And like Charan was walking, and then obviously it had been 5 years since we shot. My face had changed and everything. So when I said I went and said hi to him, and he said first he was very nice. He was like hi. Then he went like this, and he was like, hey Amitash, what happened, man? He came like that. I was like, no, nothing. I just grew up. That's all. he was like, oh, very nice. So happy to see you here, bro. Then we hung out for the entire evening. So I think that was a special reunion after many years. So and on Bruce Lee also it was a lot of fun. So he would have some very nice food. So yeah, good experience working with him, and his house is beautiful in Hyderabad. So చిరంజీవి సార్ని మీట్ பண்ணிட்டு இருக்கேன், రామ్ చరణ్ సార్ని మీట్ பண்ணிட்டு இருக்கேன். వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు? Charan is energy, Chiru sir is experience. It was nice to have those energies. And they both, obviously, when they walk into a room, they both take the center of the room. They take the attention and the focus of the room. So అండ్ దెన్ హీ డోంట్ నో యువర్ ద సన్ ఆఫ్ సప్తగిరి గిరీష్ గారు. I went and told him. I went and told him about, because Suhasini ma'am, also auntie was also there. Suhasini auntie and dad, and they were in film institute together. So I went and told her that I'll go and tell Chiru. Can I go and tell Chiru sir that I'm Girish's son? She was like, come, we'll go tell him together. I want to see his reaction. So Suhasini auntie took me to Chiru sir, and she was like, guess who he is? Like, he looks familiar. I'm not able to say, do I know him from before? She said he's Girish's son. And he got so happy. He was like, Are Girish's son, where is he, man? Call him, where is he? I called him, but it didn't go through. Then after he went away. But he was very excited to know that I was Appa's son. So he was like, how is he doing? Tell that bloody bugger to come here, man. Like, so it was nice to tell that to sir as well. వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ వుడ్ యు లైక్ టు ప్లే ఇన్ ద తెలుగు ఫిలిమ్స్? ఇంద మాదిరి పన్నం నాను. I liked Ala Vaikuntapuramlu a lot. Okay. I feel like see, I'm growing my hair also like Bunny. உங்க ஹெயிர் பார்த்துட்டு புஷ்பால ஆக்ட் பண்ணிட்டு Yeah. పుష్ప 2లో యాక్ట్ பண்ணிட்டு இருக்கு இப்போ. పుష్ప 2లో చేస్తున్నారు కదా మీరు? No, that's Bunny's film all the way. But I'm actually, a lot of people have been telling me that on Instagram when I'm posting something, somebody's asking me, what does this Allu Arjun look? Okay. So, but it's for my next film. So, big fan of all the things that they do. I'm you're a big fan of Allu Arjun. I love him. Oh. I love the way he's pulled off. Nobody would have ever expected Allu Arjun to pull off a Pushpa when it came, right? Now, okay, he's become a big deal. But when Pushpa came out, would you ever expected somebody like Allu Arjun, who did like an Ala Vaikuntapuramlu, to do a Pushpa, a completely rugged, raw character? So, big credit to Sukumar sir also. And a big credit to Allu Arjun for pulling it off so beautifully. I'm a big fan of them. I like Vijay Deverakonda a lot. I like his swag. He's pretty cool as a guy. Like once he came for an interview to Anupama Chopra in shorts and a jacket. I love that. I would do that as well. I mean, but he has the swag to carry it off. So I like him a கஷ்டம் lot. அந்த மாதிரி பண்ணனும். Swag. It's in ஆமா. உங்க ஹெட்ல அந்த மாதிரி எனர்ஜி இருந்தா தான் அது ஆமா பண்ண translate. முடியும். So I like VD a lot. But Okay. I like Mahesh Babu sir also a lot. So ఓకే. సో అంటే అల్లు అర్జున్ గారితో ఆఫర్ వస్తే ఎలాంటి రోల్ చేయాలని? విలన్? Villain, I would love to play villain opposite. We'll be mad because in Telugu films, one thing I've noticed is that the villain is damn strong. Like I love one of my favorite scenes between a hero and a villain is the climax song of Ala Vaikuntapuramlu. That's one of the best moments where Bunny comes in dancing and finishes their entire house. Where Samudrakandi sir, he finishes their entire house just dancing. It's a dance and a fight. So I love the fact that they give a lot of space. So if you give me a chance to do a film opposite Allu Arjun as a negative, as a antagonist, I would love to do it. It'll be a great challenge. And as Kamal sir recently, I saw an interview for Kalki where he said that good guys have only one thing to do, where bad guys have everything to do. They can do anything. యువర్ గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్? Whatever the film demands me to be in life, that's a secret. సార్ ఇది రియల్ లైఫ్ లో గుడ్ బాయ్ ఆ బ్యాడ్ బాయ్ ఆ? Very good boy. వెరీ గుడ్ బాయ్. வேற சாய்ஸ் இல்ல, அதுதான் சொல்லணும்ல, வேற சாய்ஸ்
No choice. Not the choice. ఓకే నిజంగా చెప్పాలంటే గుడ్ బాయ్, ఓన్లీ వన్ సన్. ఓన్లీ సాంగ్స్. ఓకే, తనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? డ్యూయల్ ఫీలింగ్, డ్యూయల్ పర్సనాలిటీ ఏం లేదు. ఓకే మీరు బాగుంటారంటే, రోషన్ బాగుంటారంటే బాగున్నారు, అంత యూనిట్ ఎలా ఉందంటే సూపర్. ఓకే. మీకు ప్లీజ్ చేయడానికి చెప్పాలని అలాగలేదు. ఓ, వెరీ వెరీ అవుట్ స్పోకన్, చాలా రేర్ ఉంటుంది అది. చాలా లేదు. ఒకసారి ఒక ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేస్తే ఆ ఫ్రెండ్ ఏం చేస్తే కూడా హీ విల్ యాక్సెప్ట్, హీల్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఓ, గుడ్ క్వాలిటీ. I don't know if it's a good quality, but it's a quality. దానివల్ల మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. సో మనం ప్లస్ ఒకటే చూడాలి, మైనస్ చూడకూడదు. ఇంకా బాలు గారు చెప్తారు కదా, ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసావు అంటే, స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత జీవితాంతం భరించాలే కానీ వాడిని, అంటే వాడు ఏది చేసినా భరించాలి ఇంకంతే. అదే అది కమిట్మెంట్ టు ఫ్రెండ్షిప్ కదా. అంతే. సో డాడీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా? I think in Saptapati I really liked. I like. There's a lovely scene where he enters the performance. There's a performance going on, and you enter that. I felt that there was a lovely scene. Even the way Vishwanath Garu staged that scene, and whoever shot the DOP also was beautiful. Yeah. So the way he enters in that scene, I keep watching it on YouTube. So I really like that. సో నాన్నగారు ఇంపాక్ట్ ఉందా సినిమాల్లోకి రావడానికి? Definitely. I mean, like, I love, today I'm in this medium because of him, because of his love to cinema. When I was a child, every day, every night we'll watch a film at home. And the LD, you know, the LD, laser disc. We'll put the laser disc and we'll be watching films on an LD, and that made me fall in love with movies and made me fall in love with cinema. Today I can't be a day without watching something. So that, I think the entire credit goes to not just that, to appreciate music, to appreciate art and craft, to appreciate cinema, of course, and to just appreciate the entire medium. It was definitely, it's about how you grow up. The way you grow up is what your tastes and preferences become. Apart from that, what he made me, he was my first hero, and I picked up fitness from him. అమ్మా, at the age of 63 just you... Unbelievable. I told him same thing I told him yesterday. సార్ రెండు పేరు వన్స్ ప్లీజ్. But I can't see anything in this. బైసెప్స్ అప్పాకు పెరుసా இருக்கு அந்த சிட்டு இருக்கா? He's wearing tighter shirt, that's why. I'm wearing loose shirt. Don't believe this. I'll take off my shirt and show you. So yeah, fitness also was, I learned from him. I used to be so awestruck by seeing him come back from the gym, and he used to flex. I used to hold his there's a photo also, I think. He's standing like this. I'm like this much, and I'm holding his biceps, and I'm hanging onto the biceps. Avlo perusa irukum biceps. So and because of that, and I told him I want to start working on 9th standard itself. He started slowly pushing me, and because of that, because I've always played sport, I've always been into fitness. So a lot of my, like I said, as I grow older, I realize how much value he's brought to my life, and I feel like he's a boss. You're a boss, bro. పరంపూర్లో ఒక సీన్ ఉంది. ఆ సీన్ నేను చేయాలని డైరెక్టరు అమితాబ్ ఇద్దరు చెప్పారు. నేను ఒక ఇంపార్టెంట్ సీన్ చేద్దామని అక్కడికి వచ్చి చూస్తే డైరెక్టర్ చైర్లో అమితాబ్ కూర్చున్నారు. ఏంటంటే ఆయన డైరెక్ట్ చేయాలని ఆ సీన్, యాక్షన్ చెప్పేది, డైరెక్షన్ చేసేది ఆ సీన్ అమితాబ్. He was very hesitant about that. He was running away. I said, no, I will only direct your scene. I told the director, bro, please, 5 minutes in the scene, na direct பண்றேன். அப்பா டைரக்ட் பண்ணி ஆயிடுச்சு. அப்பா direct பண்ண. அப்பா and Sarath Kumar sir ரெண்டுமே. So both, and after, like, I think Sarath sir has been a very good influence in my life. So that scene I only called action and cut, and I said simply, I said, one more artist expression not okay. So Sarath sir is saying, hey Ami, take the scene faster, we have to act. So I said, no sir, one more. Sarath sir is laughing. I told Sarath sir, I'm going to direct, I'm going to prank him, saying, what is this? I'm going to prank him. So I pranked him while doing it, but it was a nice experience. I told him, he said, please. And dubbing also told him, I'll come and sit on your dubbing. He had 3 lines. I said, I'll come and sit on your dubbing. He said, Ayyappa, vanda. So I went outside to drink coffee or something. I went outside. By the time I could come back, he finished his dubbing. Okay. I asked Aravind, can you play what he dubbed? My director. He said, I can't play. Why? Producer told not to play. So until He's the producer. Exactly. He told director not to play the scene to me because I'll have corrections for his dubbing. Okay. So therefore I didn't see his scene. When final copy I saw dubbing. I said, what dubbing is this? I asked. He said, no, director approved, you keep quiet. Okay, fine. No. So final, what do you want to say about Anirudh? At the age of 2 years, you both are good friends. Now he became a sensational music director in the South industry. Yeah. No, India. Yeah, with Jawan, India. Yeah. So I'm very, very proud to see the way he's grown in life.
It's not any friends, or it's not like just another friend. It's family to all of us. So he used to often say to all our friends in all birthday parties, and his birthday, his Anirudh parents' birthday, my mother's birthday, we used to perform. He used to play piano and I used to sing. And he obviously will go into a solo, a beautiful solo, and he will say, he'll tell all the friends, see where he'll go. See where he'll go in life. He used to tell about Anirudh, not even about me. Tell about Anirudh, see where he'll go in life. Then when now it is what it is, I asked him some time back, you should tell everybody, see where he'll go. Did you even expect this much? He said no. So I think it's a special feeling for all of us as family to have somebody who's an industry leader in our group, and as a family we're very proud of him. వెరీ కమిటెడ్ పర్సన్. Very committed person. Yes. He from the age of 2, he's not taking his hand off the pay. If you ask him what is your, like, we all sit like this, he sits like this. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ కి? I want to work in your land. Your land is amazing, has great food, a lot of respect for artists, and I love என்ன பிடிக்கும் உங்களுக்கு ஹைதராபாத்ல? எல்லாமே பிடிக்கும். எல்லாமே பிடிக்கும். ஹைடெக் சிட்டி ரொம்ப பிடிக்கும். அப்படியா? உங்க ரோட்ஸ் அண்ட் உங்களோட பிளான், இப்போ இந்த சிட்டி கம்ப்ளீட்டா மாறி இருக்கு. ஆமா. சோ அது பார்க்க ரொம்ப அழகா இருக்கு, and ஒரு aspiration. பெஸ்ட் சிட்டி இன் தி 100%. Food is superb, vibe is superb, girls are very beautiful. Find one. ஆமா. Find one also. So and generally I feel லவர் like இருக்கா சார் உங்களுக்கு? cinema. சினிமா. So I think I would love to come and work in Hyderabad. So please cast me. Thank you. Please cast me. I'll be very grateful to come and work in your land. సార్ గర్ల్స్ చాలా బాగుంటారని చెప్తున్నారు హైదరాబాద్ సిటీలో. ఏదో ఉంది చెప్పండి, చూడండి. చెప్తే నాకు మంచి గుడ్ న్యూస్ కదా అది. లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు మనం మీటింగ్ వెళ్ళాం. రెస్టారెంట్ ఏంటిది? రానా సెంచురీ, మన స్టూడియో జూబ్లీ హిల్లో. ఓకే. అక్కడ ఈయన బుక్ చేసి ఈయన తీసుకుని వెళ్ళి ఈసారి ఐ లవ్ హైదరాబాద్ అని చెప్పారు. ఓకే. ఈ లవ్ హైదరాబాద్. మేబీ హైదరాబాద్ కోడలే వచ్చేస్తుంది మీకు. మంచిది కదా, మన కనెక్షన్, నాకు తెలుగు కనెక్షన్ వస్తుంది. సో ప్రపోజల్స్ రాలేదా ఇంతవరకు? No proposal, bro. If you have any proposal, tell. Roshan knows a lot of heroines. Yeah. Then you only activate. சார் அப்போ நான் உங்களுக்கு மெசேஜ் அனுப்பிச்சு கொடுக்குறேன் சார். Message அனுப்புங்க. அப்படியே? Yeah. Off camera. సూపర్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. Thank you Roshan for having us. I really appreciate it. Thank you. తండ్రి కొడుకుల్ని ఇలా చూడటం, అండ్ నిజంగా చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు. Thank you. సో థ్యాంక్ యూ గిరీష్ గారు. Thank you. Nice meeting to you. Nice meeting you. If you come to the Hyderabad, please let me know, sir. We'll catch up at Hyderabad. Okay. సో ఎందుకని ఏం చెప్పలేదు ఇంకా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.